బ్రహ్మాస్త్ర బంధనంతో రామలక్ష్మణుల్ని ఇద్దరిని వానరసేనను కూడా చిత్తు చిత్తు చేసేశాను, పడిపోయి ఉన్నారని చెబుతాడు ఇంద్రజిత్తు రావణునితో. ఆ తర్వాత ఏం జరిగింది? బ్రహ్మాస్త్ర బంధనంలో కూలిన రామలక్ష్మణులు మళ్లీ చైతన్యం పొందారా? రామలక్ష్మణుల్ని పడగొట్టిన వార్తతో లంకలో ఏం జరిగింది? ఇలా మాయతో ఢీకొన్న ధర్మం, శౌర్యం ఏమయ్యాయో తెలిపే ఈనాటి అనగనగాలోని ఘట్టమే మాయాయుద్ధంలో ధర్మ బలం, హనుమ శౌర్యం, విభీషణ జ్ఞానం. రండి అనగనగా అంటూ మొదలు పెడదాం. ఇంద్రజిత్తు బాణాలు విభీషణుణ్ణి ఏమీ చేయవు. ఇక హనుమంతుడికున్న వరం వల్ల ఏ అస్త్రము హనుమంతుణ్ణి బంధించదు. అనంతరం విభీషణుడు, హనుమంతుడు కలిసి యుద్ధభూమిలో సైన్యంలోని వీరులను కాగడా పట్టుకుని వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉండగా వాళ్లకు జాంబవంతుడు కనిపిస్తాడు. జాంబవంతా, మీకు స్పృహ ఉందా? మేం మాట్లాడుతున్నది మీకు వినిపిస్తోందా అనగా జాంబవంతుడు మెల్లగా కనురెప్పలు పైకెత్తుతాడు. నాయనా, నీ కంఠంచే నిన్ను గుర్తుపట్టానయ్యా. రాముని శరణు పొందిన నీతిమంతుడు నువ్వు విభీషణుడివి కదూ అన్నట్లు హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా? ఆ మాటతో అవాక్కవుతాడు విభీషణుడు. నువ్వు పెద్దవాడివి, వానర యోధులందరికీ కూడా నువ్వు తాత వంటి వాడివి. అటువంటి నువ్వు రామలక్ష్మణులు బతికి ఉన్నారా అని అడగకుండా హనుమంతుడు జీవించి ఉన్నాడా అని ఎందుకడిగారు అంటాడు. విభీషణ, నా మాటలోని అంతరార్థాన్ని తెలుసుకోవయ్యా. మొత్తం వానర సైన్యం మరణించని హనుమంతుడు ఒక్కడు బతికుంటే మళ్ళీ అందరూ బతుకుతారు. మొత్తం సైన్యం బతికున్నా హనుమంతుడు మరణిస్తే అందరూ మరణించినట్లే. హనుమ శక్తి ఏంటో నాకు తెలుసు, అందుకే హనుమ ఉన్నాడా అని అడిగాను అంటాడు జాంబవంతుడు. వెంటనే హనుమ జాంబవంతుడి పాదాలు పట్టుకొని, తాత, ఈ హనుమ నీకు నమస్కరిస్తున్నాడు తాత అంటాడు. అప్పుడు జాంబవంతుడు, ఓ హనుమ, మృత సంజీవిని తేవడం ఇప్పుడు నీ బాధ్యత. మృత సంజీవిని అంటే దాని వాసన చూస్తే చనిపోయిన వారు మళ్లీ బతుకుతారు. ఇక వైశల్యకరణి అని ఉంటుంది. దీనిని వాసన చూస్తే శరీరంలో బాణపు ములుకులు గుచ్చుకున్నవి కింద పడిపోతాయి. సంధానకరణి వాసన చూపిస్తే విరిగిపోయిన ఎముకలు వెంటనే అతుక్కుంటాయి. సౌవర్ణకరణి అనే మూలిక వాసన చూస్తే మూర్ఛపోయిన వారికి తెలివి వస్తుంది. ఈ 4 ఔషధులు తీసుకురా అంటాడు జాంబవంతుడు. అప్పుడు హనుమంతుడు ఒక పర్వతాన్ని ఎక్కి మెరుపు మెరిసినట్లు ముందుకు సాగిపోతాడు. తీవ్రమైన వేగంతో హిమాలయ పర్వతాలు చేరుకుంటాడు. ఓషధి పర్వతం కోసం వెతుకుతూ ఉండగా ఓషధులు తమని ఎవరో తీసుకుపోవడానికి వస్తున్నారని, అవి తమ ప్రకాశాన్ని తగ్గించేసి లోపలికి అణిగిపోతాయి. దీంతో హనుమ, ఓ ఓషధులారా, నాకు కనబడకుండా దాక్కుంటారా? రామకార్యానికి సాయం చెయ్యరా అని ఆ పర్వత శిఖరాన్ని పెకలించి వాయువేగంతో యుద్ధభూమిలో అడుగు పెడతాడు సంజీవినితో. దీంతో ఆ వాసనలు పీల్చిన కోట్ల వానరాలు పైకి లేస్తాయి. రామలక్ష్మణులు చైతన్యవంతులవుతారు. తర్వాత హనుమంతుడు ఆ పర్వతాన్ని తిరిగి హిమాలయాలలో ఉంచడానికి తిరుగుపయనమవుతాడు. ఆ సమయంలో సుగ్రీవుడు లంకను కాగడాలతో కాల్చేయమంటూ వానరులకు ఆదేశమిస్తాడు. అలా కొందరు వానరులు లంకపై పడతారు. ఇక లక్ష్మణుడు, అన్నయ్య, ఈ ఇంద్రజిత్తు ఎన్నోసార్లు మనపై యుద్ధానికి వస్తున్నాడు. నువ్వు నాకు అనుమతినివ్వు, బ్రహ్మాస్త్రంతో సంహరిస్తాను అంటాడు. లక్ష్మణ, యుద్ధానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఎదుటివారు పాటించకపోయినా మనం పాటించాలి. అవి ఏంటో చెబుతాను, విను. పారిపోతున్న వాడిని, కనబడకుండా ఉన్నవాడిని, ప్రమత్తుడైన వాడిని, వెన్నుచూపి పారిపోతున్న వారిని, శరణాగతి చేసిన వారిని బాణాలతో చంపరాదు. పైగా బ్రహ్మాస్త్రం వేస్తే సమస్త భూమండలానికి సంబంధించినది. అలాంటిది ఒక్కడి కోసం అలాంటి అస్త్ర ప్రయోగం చెయ్యరాదు. ఈ సమయంలో మనం ఇంద్రజిత్తు కోసం తీక్షణంగా గమనిస్తాం. ఏ క్షణానైనా ఇంద్రజిత్తు దొరక్కపోడు. అప్పుడు తీవ్రమైన బాణాలతో ఇంద్రజిత్తును సంహరిస్తాను లక్ష్మణ, ఇది నా ప్రతిజ్ఞ అంటాడు రాముడు. ఇంతలో ఆ మాటల్ని వినేస్తాడు ఇంద్రజిత్తు. నేను కనిపిస్తే బాణాలేస్తారు కనుక నేను కూడా మోసంతో రామలక్ష్మణుల దృష్టిని నా నుండి మరలుస్తాను అనుకుంటూ మాయాసీతను సృష్టిస్తాడు. తన రథంలో కూర్చోబెడతాడు. హనుమ పర్వతాన్ని తీసుకుని వెళుతూ ఉండగా ఆ సమయంలో ఇంద్రజిత్తు తన రథంలోని మాయాసీత చెంపల మీద ఎడాపెడా కొడుతూ ఉంటాడు. హా రామా, హా రామా అంటూ ఏడుస్తుంది సీతమ్మ.
ఆ దృశ్యాన్ని చూసిన హనుమ తట్టుకోలేక పర్వతాన్ని విసిరివేసి ఇంద్రజిత్తును ఎదుర్కొంటాడు. ఈమె స్త్రీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మాకు దుఃఖాన్ని కలిగించింది, అందుకే సీతను విడిచిపెట్టను అంటూ ఖడ్గంతో ఖండిస్తాడు ఇంద్రజిత్తు. అప్పుడు మాయాసీత మరణిస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన హనుమ శోకిస్తూ పెద్ద కేకలు వేస్తాడు. రామా, దుర్మార్గుడైన ఇంద్రజిత్తు వానరులందరూ చూస్తూ ఉండగా సీతమ్మను సంహరించాడు. ఇక సీతమ్మ లేదు. రాముడి కళ్ళు విస్తరించాయి. శ్వాస ఆగిపోయినట్లవుతుంది ఒక్క క్షణం. తరువాత నేలపై మూర్చపోయి అక్కడే కుప్పకూలిపోతాడు. జలం తీసుకురండి శరభ, నీళ్లు, జలం తెప్పించండి. వారంతా రాముని ముఖానికి జలాన్ని చల్లుతారు. కొంతసేపటికి రాముడు కళ్ళు తెరిచి పక్కకు చూస్తాడు. అతడి కళ్ళు నీళ్లతో నిండిపోతున్నాయి. తదుపరి రాముడిని పైకి లేపుతారు. అన్నయ్య, నువ్వు ధర్మం ధర్మం అంటున్నావు. ఆ ధర్మం ఎంత ఫలితాన్నిచ్చింది. నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల సతిని వదిలావు. ఇప్పుడు ఆ సతియే లేదు అన్నప్పుడు ఈ ధర్మం ఏమిచ్చింది నీకు? ఇదే నా ప్రతిఫలం. ఆ సమయంలో విభీషణుడు పరుగు పరుగున వస్తాడు. ప్రభు, ఒక్కసారి ఆలోచించండి. ఇంద్రజిత్తు రాక్షస మాయల్లో నిపుణుడు. ఆ ఇంద్రజిత్తు గతంలోనూ మాయా సైన్యాన్ని సృష్టించాడు. ఇప్పుడు మాయాసీతను చూపించి మనల్ని మానసికంగా కూల్చాలన్న పన్నాగమే ఇది. ఎంతమంది చెప్పినా విననివాడు సీతమ్మను సంహరిస్తే రావణుడు ఊరుకుంటాడా? ఆ ఇంద్రజిత్తు ఇప్పుడు నికుంభిలా హోమాన్ని చేస్తూ ఉన్నాడు. శ్రీరామ, నన్ను అనుగ్రహించు. నాతో లక్ష్మణుని తీసుకెళ్లి ఆ హోమం పూర్తి కాకుండానే ఇంద్రజిత్తును సంహరిస్తాను అంటాడు విభీషణుడు. అవునన్నయ్య, ఇదే సమయం. ఇంద్రజిత్తు తన తంత్ర యాగాన్ని పూర్తి చేయక మునుపే మనం అతడిపై దాడి చేయాలి. ధర్మాన్ని మాయలపై విజయవంతం చేయడానికి ఇదే మనకు సమయం. అవును, ధర్మం ఒక్కోసారి ఆలస్యం చేస్తుంది, కానీ ఎప్పుడూ ఓటమి చెందదు. ఇంద్రజిత్తు, మాయల వెనుక దాగే నీ కుట్ర ఇక చెల్లదు అంటూ లక్ష్మణుని ఆశీర్వదించి హనుమను కూడా సాయంగా పంపుతాడు రాముడు. ఈ ఘట్టాన్ని మనం సమీక్షిస్తే త్రేతాయుగ మహాయుద్ధంలో శక్తి, మాయ, ధర్మం, మనోధైర్యం, ఈ 4 స్తంభాలు ప్రతి యోధుని ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి. ఇంద్రజిత్తు మాయా సృష్టి సీతమ్మపై దాడి చేసినట్లు కనిపించినప్పుడు రాముని హృదయం కుదేలైనా, విభీషణుడి వివేకం, హనుమంతుడి అపార శౌర్యం, జాంబవంతుడి జ్ఞానం ఇవన్నీ కలిసి నిజాన్ని వెలికి తెచ్చాయి. ఈ ఘట్టం మనకిచ్చే సందేశం ఒక్కటే: శత్రువు ఎప్పుడూ కత్తితోనే దాడి చేయడు. కొన్నిసార్లు మనసును కదిలించే మాయలతో కూలదోయడానికి ప్రయత్నిస్తాడు, అంతే. ఆ సమయాల్లో శాంతి, ధైర్యం మాత్రమే రక్షణ కవచాలవుతాయి. ధర్మాన్ని పట్టుకున్నవాడు తాత్కాలికంగా తడబడినా చివరకు విజయం మాత్రం తన సొంతమవుతుంది. అందుకే మాయ అంధకారాన్ని తొలగించేది జ్ఞానం, ధర్మాన్ని రక్షించేది ధైర్యం. మరి ఇంద్రజిత్తుని విభీషణ వివేకం, లక్ష్మణ శౌర్యం చిత్తు చేశాయా? రేపటి తదుపరి ఘట్టంలో ఆస్వాదిద్దాం. కొనసాగుతూనే ఉండండి వేటు న్యూస్తో.